9292 ఎకరాలు నీ అత్త సొమ్ము అన్నట్టు, నీ అబ్బ సొత్తు అన్నట్టు ఇలా సంతర్పణ చేస్తున్నావు. ఎవరి సొత్తు? ఎందుకు అడుగుతలేవు? వెనక సగం ఇచ్చేయమని అడుగు, డిమాండ్ పెట్టు. 50% ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్. కట్టు, అందులో ఇందిరమ్మ ఇల్లు కట్టు, హాస్పిటల్ కట్టు, పేదవాళ్లకు మరి బ్రహ్మాండంగా ఇల్లు కట్టి మేము వద్దంటున్నామా? శ్మశాన వాటికలకి పార్కులు కట్టు. ఇది ఏది వద్దంట. హైదరాబాద్ లో ఇంచు జాగా దొరకదు. చూస్తున్నాం, హైడ్రా తెల్లారు లేస్తే రాచకం. ఏది పేదవాళ్ళ మీద 40 గజాలు 30 గజాలు పోయి కులగొడతా ఉంటారు. మరి 9292 ఎకరాలు నీ అబ్బ సొత్తా, ఏ సొత్తా? ఎట్లిస్తావు నువ్వు ప్రభుత్వ సొత్తును? ఇష్టం వచ్చినట్టు ఎవడికి పడితే వాడికి. ఈ విషయంలో వదిలిపెట్టం, ఊరుకోము. ఇది పెద్ద లూటు. ఇంతకు మించిన దోపిడీ బహుశా భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఇది నిజంగానే ఇవాళ ఒక లక్షల కోట్ల రూపాయల స్కామ్. ఇది ఈ రాష్ట్రానికి బహుశా భారతదేశంలో ఇంత పెద్ద భూ స్కామ్ లేదు. ద బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్ ఇన్ ఇండియా. మీకు నిజాయితీ ఉంటే వెంటనే అసెంబ్లీని పిలవండి. ఆ రోజు అసెంబ్లీ ఒక్కటే రోజు పెట్టి పారిపోయింది కదా. మళ్ళీ పెడతాం ఇక వారంలో పెడతాం, 10 రోజులే పెడతాం అన్నారు. 3 నెలల అసెంబ్లీ పెట్టండి. అసెంబ్లీ పెట్టి చర్చకు పెట్టండి దీని మీద. దిస్ ఈజ్ పబ్లిక్ ప్రాపర్టీ. 4 కోట్ల ప్రజల ఆస్తి ఇది. ఇది మీ అయ్య జాగిరి కాదు, మీ సొంతం కాదు. మీరు 5 ఏళ్ల కోసం మాత్రమే వచ్చిన ప్రభుత్వం మీది. మీరు 5 ఏళ్లు పాలించడానికి మాత్రమే మీకు అవకాశాలు ఇచ్చారు. తాతల తండ్రుల తరతరాల ఆస్తిని మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవడానికి మీకు అధికారం లేదు. రేపటి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని పాలన చెయ్యాలి. కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా ఈ భూములు అమ్ముతామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. అసలు నేను వచ్చినో లేదో, కుర్చేడుంది, ఇల్లాడుంది, కుర్చేడుంది, నేను చూసుకొని సర్దుకొని ఆ కుర్చీ పెద్దగా ఉందా చిన్నగా ఉందా, ఇది నేను అందులో ఫిట్ అవుతున్నానా లేదా అని ఇటు చూసుకునే లోపల అప్పుడే బాబా మర్దులు ఇద్దరు శరోదిక్కు వాయిస్తూనే ఉండ్రు.